ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి చిన్నప్పుడు మనందరికీ చెప్పే మాట ఒకటే, 18 ఏళ్ళు వస్తే లైఫ్ సెట్ అయిపోతుంది. కానీ అదే 18 ఏళ్ళు దాటాక లైఫ్ సెట్ అవ్వదు, లైఫ్ మనల్ని సెట్ చేస్తుంది. సో ఈరోజు టాపిక్ అడల్ట్హుడ్ గురించి. హలో గైస్, వెల్కమ్ టు ఇడ్లీ సాంబార్. నేను మీ శివ. ఈరోజు మన స్టాండప్ కామెడీలో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి టాపిక్ ఈజ్ అడల్ట్హుడ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి అడల్ట్హుడ్. మన ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి అడల్ట్హుడ్ అనమాట. అంటే చిన్నప్పుడు మనం అందరూ చెప్పే మాట ఏంటంటే 18 ఏళ్ళు దాటాక నువ్వు ఏమన్నా చేసేయచ్చు, నీ ఇష్టం, అసలు లైఫ్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసేయచ్చు, నీకు నచ్చింది చేయొచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అని మీ అందరికి కూడా చెప్పే ఉంటారు. సో అలాగే నాకు కూడా చెప్పారు, నేను నమ్మేశాను. సో ఫైనల్గా లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకున్నాను. బట్ లైఫే నన్ను సెట్ చేస్తుంది. నేను ఇప్పుడు అఫీషియల్లీ పెద్దవాడిని అయిపోయానంట. ఎవరు చెప్పారో తెలుసా? మా అమ్మ. మన మామ్స్కి మనం ఎప్పుడు చిన్నవాళ్ళమో ఎప్పుడు పెద్దవాళ్ళమో అసలు క్లారిటీ ఉండదు. వాళ్ళకి మార్నింగ్ ఏమో లేవరా చిన్నపిల్లలా పడుకున్నావు అంటారు. అదే సాయంత్రం వచ్చేసరికి నువ్వు పెద్దోడయ్యో ఇంకా బాధ్యత తీసుకోవా అంటారు. ఉదయం పిల్లోళ్ళ, సాయంత్రం పెద్దోళ్ళ, మరి మధ్యాహ్నం ఏంటి? ప్రాబేషన్ పీరియడా? నిజం చెప్పాలంటే చిన్నప్పుడు నాకు డౌట్ ఉండేది. 18 ఇయర్స్ వచ్చాక పెద్దవాళ్ళం అయిపోతాం కదా, 18 ఏళ్ళు వచ్చినాయి, కేక్ కూడా కట్ చేశారు. ఫ్రెండ్స్ అందరూ ఒకసారిగా హ్యాపీ బర్త్డే మామ, వెల్కమ్ టు అడల్ట్హుడ్ అన్నారు. ఓకే ఇప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ నుండి ఒక మెసేజ్ వస్తుంది అనుకున్నా, కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ నౌ యు ఆర్ ఎన్ అడల్ట్ అని. దానికి బదులుగా డైరెక్ట్గా లైఫే ఒక మెసేజ్ పంపించింది, ప్లీజ్ డౌన్లోడ్ ద అడల్ట్ లైఫ్ మాన్యువల్లీ అని. ఆ మాన్యువల్గా ఉన్న అడల్ట్ లైఫ్లో ఉన్న చాప్టర్స్ చూస్తే ఒక్కో చాప్టర్ ఒక్కో రాడ్ అనమాట. చాప్టర్ 1 శాలరీ ఎలా సంపాదించాలి, చాప్టర్ 2 ఈఎంఐ ఎలా కట్టాలి, చాప్టర్ 3 అమ్మ పెళ్లి టాపిక్ ఎత్తితే ఎలా ఎస్కేప్ అవ్వాలి, చాప్టర్ 4 అసలు ఎప్పుడు సెటిల్ అవుతాం. ఇలాంటి చాప్టర్స్ చాలా ఉంటాయి. ఇలాంటి చాప్టర్స్ అడల్ట్హుడ్లో చాలా ఉంటాయి. మొన్న ఒకరోజు బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యా. ఫోన్ ఉంది, వ్యాలెట్ జేబులో ఉంది, హెల్మెట్ ఉంది, కీస్ కనిపించట్లేదు. సరే కీస్ కనిపించట్లేదు ఏంటని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మా అమ్మని అడిగా, అమ్మ కీస్ చూసావా అని. లేదురా నేను చూడలేదని. సరే అని కట్ చేస్తే 15 మినిట్స్ వరకు ఆ కీస్ కోసం వెతుకుతూనే ఉన్నా. కిచెన్లో చూసా, హాల్లో చూసా, బెడ్ కింద చూసా, చైర్లో చూసా, కబోర్డ్లో చూసా, ఎక్కడా లేదు. చివరికి మా అమ్మ చెప్పిన మాట ఏంటంటే, ఒక 2 సెకండ్స్ పాస్ ఇచ్చి కింద నుంచి పై వరకు చూసి నీ చేతిలోనే ఉన్నాయి కదా. ఎస్, కీస్ నా చేతిలోనే ఉన్నాయి. నా చేతిలోనే ఉన్న కీస్ కోసం 15 నిమిషాలు వెతికా. అప్పుడే అర్థమైంది దీన్నే అడల్ట్హుడ్ అంటారని. కమింగ్ టు శాలరీకి వచ్చేసరికి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఒక గెస్ట్ అపీరియన్స్ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోద్ది అనమాట. శాలరీ పడిన రోజు ఒక్కసారిగా స్వర్గంలోకి వెళ్ళి మూన్ వాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ శాలరీ ఇన్నర్ ఫీలింగ్, నేను వస్తున్నా. అలాగే బిల్స్ ఇన్నర్ ఫీలింగ్, నేను కూడా వస్తున్నా. అసలు శాలరీ మన అకౌంట్లో ఎక్కువసేపు ఉండదు. అది శాలరీ కాదు, జస్ట్ గెస్ట్ అపీరియన్స్ మాత్రమే. మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ వెల్కమ్ టు మై శాలరీ. బట్ మై శాలరీ బీ లైక్ థ్యాంక్ యూ, నేను వెళ్ళొస్తాను. ఇంకా అడల్ట్హుడ్లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి కుకింగ్ అనమాట. చిన్నప్పుడు అమ్మ చేస్తే తినేసేవాళ్ళం. అమ్మ వంట చేసేటప్పుడు ఇదేమన్నా చాలా ఈజీ అనుకునేవాళ్ళం. అసలు ప్రాబ్లం వంట చేయటం గురించి కాదు, అసలు ఏం వండాలో సెలెక్ట్ చేయటం గురించి. కూరగాయలు కొంటాం కానీ మనం వాడం, ఎందుకంటే మనం వంట చేయం కాబట్టి. వంట చేయకపోయినా ఎందుకు కూరగాయలు కొంటున్నాం అంటే వంట చేసేయచ్చు అనే కాన్ఫిడెన్స్తో తీసుకుంటాం. అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు కూరగాయలు అలా జాలీగా చూస్తాయి మన వైపు, ఒక్కటైనా వండరా. బేసిక్గా బ్యాచిలర్స్ అందరూ వెజిటేబుల్స్ కొనేది వండటానికి కాదు, ఫంగస్ అనే వైరస్ని స్ప్రెడ్ చేయడానికి. ఒక అడల్ట్హుడ్గా ఒక వస్తువుకు మాత్రం మనం చాలా అన్యాయం చేసాం, అదే కుర్చీ తీసుకుంటాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎతికి మొత్తం అంతా ఎతికి డీల్స్ చూసి ఒక మంచిది ఆర్డర్ పెట్టి తీసుకొని కొనటం వస్తుంది. కానీ అది కూర్చుంటాకి తప్పితే అన్నిటికీ వాడతాం. షర్ట్ దాని మీదే, టవల్ దాని మీదే, అండర్వేర్ దాని మీదే, ప్యాంటు దాని మీదే, బెల్ట్ దాని మీదే, రేపు వేసుకున్న అవుట్ఫిట్ కూడా దాని మీదే. అడల్ట్హుడ్లో ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది చాలా డిఫికల్ట్. బట్ ముందు రోజు రాత్రి మనం అలారం పెట్టేస్తాం. 6కి పెడతాం, 6:20కి పెడతాం, 6:40కి పెడతాం, 7కి పెడతాం, 7:15కి పెడతాం, మొత్తం 5-6 అలారం పెడతాం. 6ంటికి మోగిద్ది, మూసుకొని పక్క దుబ్బే అంటాం. 6:15కి మోగిద్ది, 6:30కి మోగిద్ది, 7ంటికి మోగిద్ది, 7:15కి మోగిద్ది. ఇవన్నీ స్నూజ్లో పెట్టి పక్కన పడేస్తాం. సడన్గా మెలకు వచ్చి అమ్మ ఏంటి లేపలేదు ఇంకా అంటాం. కానీ అమ్మ ఎక్కడ ఉంది? బికాజ్ ఇట్స్ అన్ అడల్ట్హుడ్, యువర్ బ్యాచులర్. అప్పుడు అర్థమవుతుంది, అలారం పెట్టింది నేనే, అలారం ఆపింది నేనే, లేటుగా లేచింది నేనే. ఈ అడల్ట్హుడ్లో ఉన్న దరిద్రం ఏంటంటే ఎవరిని బ్లేమ్ చేయడానికి ఉండదు. మనం ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే అడల్ట్హుడ్లో ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉంది. దీనమ్మ, ఇది హైలైట్. మ్యారేజ్ క్వశ్చన్స్. ఇప్పుడు చెప్పబోయే విషయం రియల్గా జరిగింది, ఫన్నీగా ఉంటుంది. నన్ను ఒక రిలేటివ్ వచ్చి నీ వయసులో నాకు 2 పిల్లలు ఉన్నారు అని అన్నాడు. దానికి నేను అన్నాను, ఓకే అంకుల్, మీ అచీవ్మెంట్కి కంగ్రాచులేషన్స్, నా లైఫ్తో ఎందుకు పోలుస్తున్నారు, కాకపోతే నాకు అర్థం కావట్లేదు అన్న.
దెబ్బకి అంకుల్ సైడ్ అయిపోయాడు. అలాగే ఇంకో ఆంటీ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదరా అన్న. సరే ఆంటీ ఖర్చంతా మీరు పెట్టేసుకోండి, నేను చేసేసుకుంటాను పెళ్ళి అని చెప్పా. అంతే, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆంటీ మళ్ళీ నాకు తిరిగి కనిపించలే. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఇది మంచి అనుకోవాలా చెడు అనుకోవాలో నాకైతే ఏం అర్థం కావట్లా. టెక్నాలజీ లైఫ్ని చాలా ఈజీగా లీడ్ చేస్తుంది అంటారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, మన ఫోన్కి మన లొకేషన్ తెలుసు, మన వాచ్కి మన హార్ట్ బీట్ తెలుసు, గూగుల్కి మనం ఏం సెర్చ్ చేస్తున్నామో తెలుసు, యూట్యూబ్కి మనకి ఏం వీడియో కావాలో తెలుసు, బ్యాంక్కి మన అకౌంట్లో ఎంత మనీ ఉంటాయో తెలుసు. సో యాజ్ పర్ ద టెక్నాలజీ, స్మార్ట్ ఫోను, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్, స్మార్ట్ హోము, మొత్తం అన్నీ స్మార్టే. మరి డంప్ ఎవరా అంటే మనమే. వీఆర్ ద డమ్స్, హ్యూమన్స్ ఆర్ ద డమ్స్. సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను అనమాట. టెక్నాలజీ అంట, అది హై టెక్నాలజీ. అదేంటంటే నువ్వు జస్ట్ కూర్చుంటే చాలంట, మిగతా ఇది మొత్తం అదే చూసుకుంటుందంట. ఇంకా మళ్ళీ దాంట్లో ఏసీ, వైఫై, మొత్తం అన్నీ అంటే ఉండొచ్చు, కానీ ఇంత ఆడు పోలేడా. ఇప్పుడు ఇంకో టాపిక్ వచ్చేసరికి మొత్తం అందరికీ రిలేట్ అవుద్ది. ఇది ఆన్లైన్ షాపింగ్. ఆన్లైన్ షాపింగ్ అంటే ఏంటో తెలుసా? అర్ధరాత్రి 12:30కి వస్తుందండి నోటిఫికేషను. 12:30కే వెంటనే బ్రెయిన్ 70% ఆఫ్ అంట, కొన్ని అంట. అదేంటో కూడా మనకి తెలియదు, కానీ కొనిమ్మంటుంది మన బ్రెయిన్. 70% ఆఫ్ కొనేస్తాం. పొద్దున్నే పార్సిల్ వస్తుంది, పార్సిల్ ఓపెన్ చేస్తాం. ఆ పార్సిల్ మన మొహం చూస్తుంది, మనం దాని మొహం, ఒకరి మొహం ఒకరు చూసుకుంటాం. ఒకరి మొహం ఒకరు చూసుకున్నాక ఇద్దరికీ ఒకటే క్వశ్చన్ రైస్ అవుద్ది. నేనేమో అసలు నేను నిన్ను ఎందుకు కొన్నా, అదేమో నువ్వు అసలు నన్ను ఎందుకు కొన్నావు అని. మనంతటా మనం కొంటే ఓకే, ఒకడు ఉంటాడు రే ఆఫర్ కొనే అంటాడు. ఈసారి ఎవరైనా అలా అన్నాడు అనుకోండి, కొని తీసుకెళ్ళి వాడి బీరువాలో పెట్టండి. సో ఫైనల్గా 18+ దాటాక అడల్ట్హుడ్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, అడల్ట్ అవ్వటం అంటే శాలరీ వచ్చిందని హ్యాపీ పడటం, 5 minutes తర్వాత అది అయిపోయిందని బాధపడటం, ఫ్రిడ్జ్ ఎన్నిసార్లు ఓపెన్ చేసినా సరే అందులో ఏముండదని రియలైజ్ అవ్వటం, జిమ్కి వెళ్ళాలని ఆతృతతో షూస్ కొనటం కానీ జిమ్కి వెళ్ళకపోవటం, అలారం పెట్టి చివరికి మళ్ళీ మనం దాన్నే అవమానించటం, ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళి మ్యారేజ్ క్వశ్చన్స్ నుంచి తప్పించుకోవటం. ఇదే అడల్ట్హుడ్ అంటే. కానీ టు బి హానెస్ట్లీ మనకి లైఫ్ మొత్తం ఫిగర్ అవుట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. లైఫ్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండాలి, లైఫ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండాలి, లైఫ్లో కొంచెం బిల్స్ ఉండాలి, లైఫ్లో కొన్ని ఈఎంఐలు ఉండాలి, లైఫ్లో కొన్ని లోన్స్ ఉండాలి, లైఫ్లో కొంత డిప్రెషన్ ఉండాలి. ఫైనల్గా లైఫ్ మొత్తం సంకనాగిపోవాలి. ఇదే నేను తెలుసుకునే అడల్ట్హుడ్. థ్యాంక్ యూ, గుడ్ బై. ఇప్పటి వరకు మన ఛానల్ కనుక మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. రాబోయే డేస్లో మన కంటెంట్ ఇంకా మంచిగా రాబోతుంది. అండ్ ఆల్సో మంచి స్క్రిప్ట్స్ ఆల్రెడీ లైన్లో ఉన్నాయి. సో యా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. యా, థ్యాంక్ యూ సో మచ్.